మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కాప్షన్స్ మెంబర్స్ ఇంకా 3 ఏదైతే రిమైనింగ్ ఉన్నాయి అవి ఈరోజు 12వ తారీఖు రోజు జరుపుతామండి. ప్రతి కౌన్సిలర్స్కు నాకు అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈరోజు 12 గంటలకు ఆప్షన్ ఎలక్షన్ జరగాల్సిందే. నిన్న ఏదైతే జరిగింది ఘటన, మా మున్సిపల్ చైర్మన్ గారు స్వయంగా కలెక్టర్ దగ్గర పోయి, సార్ మేము రేపు ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ చేసుకుంటున్నాం అంటే కలెక్టర్ గారే కుదన్నారు. మీ పవరు కమిషనర్ అండ్ చైర్మన్ చేసే పవర్ మా దగ్గర ఏముండదని చెప్పడం జరిగింది. అయిన తర్వాత రాత్రి 10 గంటలకు ఒక లెటర్ జారీ చేశారు. ఇలా క్లియర్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆప్షన్ మెంబర్ పోస్ట్పోన్ చేయండి అని. ఈ లెటర్లో క్లియర్గా ఇచ్చారు కలెక్టర్ గారు, ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయండి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పోస్ట్పోన్ ఆఫ్ ఎలక్షన్? మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్కు, కలెక్టర్కు, కమిషనర్కు. ఏ లాలో ఏ కాజులో మీరు కూర్చుండి పోస్ట్పోన్ చేస్తున్నారు? దానికి యాక్షన్ అంటే మీరు ప్రభుత్వంకు లొంగిపోయిందా, ఎంఐఎంకు లొంగిపోయిందా, లేకుంటే ప్రభుత్వం అన్నట్లు చేస్తున్నారా, లేకుంటే మీ కమిషనర్ మీరు కలిసి కుట్రా? అది క్లియర్గా కావాలా. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ జరగాల, ప్రజా స్వచ్ఛందంగా ఎలక్షన్స్ జరగాల, ఎలక్టెడ్ కావాలని ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉన్నది, మీరు ఇది కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యంకు దొంగతనం చేస్తున్నారని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు కమిషనర్ రావాలి, ఎలక్షన్ జరపాలి అని మా ఏదైతే 14 కౌన్సిలర్స్ ఉన్నారో వారందరూ ఇక్కడ రాత్రి నుంచి ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టిలో కానీ అసెంబ్లీలో తీసుకుపోతాం. ఏ కారణం వల్ల కలెక్టర్ గారు దీనికి రద్దు చేయమని, ఎలక్షన్ రద్దు చేయమని అన్నారు. అంటే లాస్ ఏం అది రెఫరెన్స్ 11 పర్ ద 11th రెఫరెన్స్ అని చెప్పింది. 5 పర్ ద 11th రెఫరెన్స్ అంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ 11th రెఫరెన్స్, అది మాకు క్లియర్గా చెప్పాలి. ఈ ఎలక్షన్స్ జరిగిన దాకా మేము ఇట్లనే ఇక్కడ స్ట్రైక్ చూస్తాం. మా 14 కౌన్సిలర్ ఏదైతే స్ట్రైక్ వస్తున్నారు, బైన్సాపట్నం వాసులు అందరూ హిందూ ముస్లిం అందరు కలిసి ఈరోజు బంద్ పాటించాం. ఇది మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యంలో దొంగతనం అవుతుంది, ప్రజాస్వామ్యం కూలిపోతుందని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి చేసిన పరిపాలన మేము చేస్తే ఒక 2 months కూడా కాలేదు, చేస్తే కూడా వాళ్ళకు నోచకుండా ఇలా ఎంఐఎం పార్టీ ఇది కుట్ర జరుగుతున్నది. ఖచ్చితంగా దీని మీద మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు పోయి దీని మీద చర్య తీసుకుంటాం, ప్రభుత్వ దృష్టిలోకి తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ జరగాలి అని మా డిమాండ్ ఉంది. అదేవిధంగా బైన్సాపట్నం వాసులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇలా కిరాణా షాప్స్ అనుకోండి, బట్టల షాప్స్ అనుకోండి, అన్ని బాజార్ బంద్ చేసిన దానికి వాళ్ళకు నా తరఫున, నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ మా కౌన్సిలర్స్, ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ అందరి సపోర్ట్తోని ఈరోజు ఖచ్చితంగా వీళ్ళకు సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను.